హాయ్ అండి, వెల్కమ్ టు ముకుందాలక్స్. అందరికీ నమస్తే. ఈరోజు బీరకాయ కర్రీ ప్లస్ శనగపప్పుతో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. లేకపోతే శనగపప్పుని 2 అవర్స్ ముందు నానేసుకున్నా సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేగాక అందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బీరకాయ పీసెస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అందులోని 2 టమోటాలు వేసుకోవాలి. టమోటా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూతను పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన పప్పు ఒకసారి చూడాలండి, ఉడికిందో లేదో. ఇంకొంచెం ఉడకాలి, అందువల్లనే నేను కొద్దిగా మళ్ళీ ఉడికించుకున్నాను. తర్వాత అందులో కర్రీలో వేసేసుకోవాలి. శనగపప్పుని వేసేసుకొని కొద్దిగా కారం, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూతను పెట్టేసుకోవాలి.